రజనీ రాజకీయ ప్రవేశం ఖాయమేనా? తమిళనాట రజనీకాంత్ వాల్ పోస్టర్ల కలకలం. రాజకీయాల్లోకి లావాలంటూ పెద్ద ఎత్తున పోస్టర్లు. ప్రజలకు మంచి దారి చూపించు అంటూ పోస్టర్లలో స్లోగన్లు. తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రోజుకో వివాదం తెరపైకి వస్తూ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపిస్తున్నాయి. తాజాగా తలైవా పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ వార్తలు గుప్పుమంటున్నాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలి అంటూ చెన్నైలో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. ప్రజలు జీవించాలంటే నువ్వు పాలించాలి. మిమ్మల్ని ఈ భూమి నమ్ముకుంది. ప్రజలకు మంచి దారి చూపించు అంటూ ఈ పోస్టర్లలో స్లోగన్స్ రాసి చెన్నైలో పెద్ద ఎత్తున అతికించారు. రజనీకాంత్ నివాసం పోయస్ గార్డెన్ సమీపంలోని రాధాకృష్ణన్ శాలై, జెమినీ ఫ్లైఓవర్ దగ్గర ఈ పోస్టర్లు వెలిశాయి. భాష మాణిక్ భాష. రే 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 ఒకటి చెప్తాను, గుర్తుంచుకో. మంచివాడు మొదట కష్టపడచ్చు, కానీ ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడచ్చు, కానీ ఓడిపోతాడు. భాష భాష భాషా చూడు ఉక్కు వంటి గుండె చూడు, ఉప్పెనంటి మనిషి చూడు, రగులుతున్న అగ్ని నగం పగల పొగల సెగలు చూడు, ఉండాలకు దాదాలకు భాషా సింహ స్వప్నం చూడు, న్యాయం కోసం దేవుడికైనా ఎదురు తిరుగు ధైర్యం చూడరా. ఈ భాషాకింక దేశంలోనే ఎదురు లేదురా, ఈ భాషాకింక దేశంలోనే ఎదురు లేదురా. ఎప్పటికైనా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. తమిళ తాజా రాజకీయాలు కూడా ఆయన ఎంట్రీకి సరైన సమయం అని సూచిస్తున్నారు. కానీ తలైవా మాత్రం పాలిటిక్స్ పై ఆసక్తి చూపించడం లేదు. కొద్ది రోజుల క్రితం తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు తలైవా. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని ప్రకటించారు రజనీకాంత్. ఫ్యాన్స్ తో సమావేశం ఏర్పాటు చేశారు కబాలి. కానీ ఆ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత లేదని తేల్చేశారు రజనీకాంత్. అభిమానుల కోరిక మేరకే తాను ఆ సమావేశం ఏర్పాటు చేసినట్టు వివరణ కూడా ఇచ్చారు. రాజకీయాల్లోకి రాను అంటూ రజనీకాంత్ చెబుతున్నా అభిమానులు మాత్రం పార్టీ పెట్టాల్సిందేనంటున్నారు. ద్రవిడ రాజకీయాల్లోనే కాదు, నేషనల్ పాలిటిక్స్ లోనూ చక్రం తిప్పాలని కోరుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే సూపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలంటున్నారు అభిమానులు. మంచివాడు మొదట కష్టపడచ్చు, కానీ ఓడిపోడు. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఈ భాషకే భయం లేదు, ఒకటే భయం, దేవుడు అంటేనే. నేను దీనిని రజనీకాంత్ను రాజకీయాల్లోకి దించేందుకు గతంలో అభిమాన లోకం చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. మరి ఫ్యాన్స్ ఒత్తిడి సూపర్ స్టార్ తగ్గుతారా? పార్టీ పెడతారా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. తమిళనాడులో రాజకీయాలు ఎవరు ఊహించిన విధంగా రోజుకో మలుపు తిరుగుతుంటే తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి వార్తల్లోకి నిలిచారు. తమిళనాడులో ఎక్కడ చూసినా కూడా రజనీకాంత్ పోస్టర్లే కనబడుతున్నాయి. ఆయన రాజకీయాల్లోకి రావాలంటే అభిమానులందరూ కూడా వేడుకుంటూ ఈ పోస్టర్లను వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం, చెన్నై కాదు తమిళనాడులో ఎక్కడ చూసినా కూడా రజనీకాంత్ పోస్టర్లే కనబడుతున్నాయి. ఆయన రాజకీయాల్లోకి వస్తేనే మంచి జరుగుతుందని ఈ పోస్టర్ల సారాంశంగా ఉంది. ఇక్కడ పోస్టర్లో కూడా ఉన్నటువంటి నినాదాలు కూడా మనం చూడొచ్చు. ఉంగళైద్దాన్ నమ్ముదు ఇంద భూమి, మక్కలై నల్లై వలి కామి. అంటే మిమ్మల్ని ఈ భూమి నమ్ముకుంది, మీరు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మంచి చేయాలంటూ తమిళనాడు వ్యాప్తంగా కూడా పోస్టర్లు వేశాయి.
వాస్తవానికి ఈ నెల 12నే అభిమానులతో రజనీకాంత్ కూడా భేటీ కావాల్సింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా దాదాపు చేసుకున్న తర్వాత 2 రోజుల ముందు అభిమానులతో భేటీని రజనీకాంత్ రద్దు చేసుకున్నారు. ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నా అని చెప్పారు. అభిమానులందరినీ కూడా ఒకేసారి కలవడం కుదరదు, అందరితో చర్చించడం కుదరదన్న కారణంగా ఆయన భేటీ వేసినప్పటికీ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనతోనే ఆ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఎందుకో మరొకసారి పునరాలోచనలో పడ్డ రజనీకాంత్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారనేటువంటి ప్రచారం కూడా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి తరుణంలో ఇవాళ ఒక్కసారిగా కూడా తమిళనాడు వ్యాప్తంగా కూడా ఇలా పోస్టర్లు వెలిసాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలనేటువంటి డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. సో ఇది ఇలా ఉండగానే మరోవైపు తమిళనాడులో సోషల్ మీడియా వేదికగా రజనీకాంత్పై మరో ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. రాష్ట్రపతి రేసులో రజనీకాంత్ ఉన్నారు. ఎన్డీఏ తరపున అభ్యర్థిగా ఆయన రంగంలో దించబోతున్నారన్నటువంటి ప్రచారం కూడా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. సో అందుకోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చే నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారు. అభ్యర్థిగా రంగంలోకి దిగిన తర్వాత రాష్ట్రపతి కాబోతున్నారన్నటువంటి ప్రచారం తమిళనాడులో జరుగుతుంది. ఆయన అభిమానులు పోస్టర్లు వేయడంతో పాటు సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారం గత కొద్ది రోజులుగా జోరుగా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే తలైవా రజనీకాంత్ మాత్రం ఈ డేట్ పైన కూడా స్పందించడం లేదు. గత కొద్ది రోజులుగా ఏవైతే రాజకీయాల్లోకి రావడం ఖాయం, బీజేపీ తరపున ఆయన పోటీ చేస్తారన్నట్టు ఒకవైపు, సొంతంగా పార్టీ పెట్టబోతున్నారని మరో ప్రచారం. సో వీటేటిపైన కూడా సరిగా స్పందించినటువంటి రజనీకాంత్ ఏం చెప్పబోతున్నారు, రజనీకాంత్ మనసులో ఏముందనేది మాత్రం కాలమే సమాధానం చెప్పాలి. కెమెరామెన్ సురేష్తో మురళి, TV9 చెన్నై నుంచి.